విజయసాయిరెడ్డి గారికి తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మధ్య ఈ మధ్యకాలం ఒక వారం నడిచింది. అంటే ఈయన ఏబిఎన్ ఛానల్లో వేదికగా చేసుకుని ఈయన కొన్ని విమర్శలు చేశాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ట్విట్టర్ వేదికగా చేసుకుని విజయసాయిరెడ్డి గారు కొన్ని విమర్శలు చేయడం అయితే జరిగింది. మొదటగా దీన్ని మొదలుపెట్టింది మాత్రం విజయసాయిరెడ్డి అనే చెప్పాలి. రాధాకృష్ణ గారిని ఉద్దేశించి కొంత అసభ్య పదజాలాన్ని ఆ ట్విట్టర్లో ఆ ట్వీట్లో వాడాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏబిఎన్ రాధాకృష్ణ గారు స్పందిస్తూ ఆయన వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే ప్రోగ్రాం ద్వారా ఈయన్ని చాలా ఘాటుగా ఈయన్ని ప్రశ్నించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరూ కూడా ప్రజావేదిక ఏర్పాటు చేద్దాం, అంటే పబ్లిక్గా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చుని దాన్ని లైవ్ ఇద్దాం, లైవ్ టెలికాస్ట్ చేద్దాం, చర్చిద్దాం. అంటే నీకు సంబంధించిన నేను ఏవైతే మీ మీద కామెంట్ చేశానో దానికి సంబంధించిన ఆధారాలని పట్టుకుని నేను వస్తాను, నువ్వు నా మీద చేసినటువంటి ఎలిగేషన్స్కి ఏమన్నా నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురా, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చర్చిద్దాం, అది నా ఏబిఎన్ ఛానల్లో నేను లైవ్ ఇస్తాను, కావాలంటే ఆ లైవ్ ఫుటేజ్ మీరు కూడా తీసుకుని సాక్షిలో కూడా లైవ్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఈయన సవాల్ చేయడం జరిగింది. ఆయన నేను ఐక్యరాజ్య సమితి మీటింగ్లో ఉన్నాను కాబట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ వేదికగా చర్చిద్దాం అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈ ఇద్దరు యుద్ధం చేసుకున్నారు, అంటే మాటల వారు జరిగింది, మాటల యుద్ధం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు సైలెంట్గా ఉంది. వీళ్ళిద్దరూ మరి దీన్ని తెగేదాకా లాగుతారా లేకపోతే ఇక్కడతో ఈ అంశాన్ని ముగిస్తారా అనేది మనం పక్కన పెట్టినప్పటికీ దీంట్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి వచ్చిన నష్టం అయితే ఏం కనపట్టలేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఎక్కడా కూడా వాళ్ళు టచ్ చేయలేకపోయారు. చాలా రకాల ప్రయత్నాలు చేశారు, ఆయన మీద కేసులు నమోదు చేద్దామని చూశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ మాటల యుద్ధం జరిగింది, అంతా బాగానే ఉంది. కానీ రాధాకృష్ణ గారికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదని అనుకుంటున్నాను. కాకపోతే విజయసాయిరెడ్డి గారికి మాత్రం కొంత నష్టం జరిగిందని మనం ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా కనీసం ఏబిఎన్ రాధాకృష్ణ గారి పేరును కానీ వాళ్ళ ఆ పేపర్ను కానీ లేకపోతే ఈనాడుకి సంబంధించి కానీ వీళ్ళ పేర్లు ప్రస్తావించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడరు. వాళ్ళ పేర్లు విన్నా వాళ్ళు చూసినా కూడా అంత అసహనాన్ని అంటే వాళ్ళకి సంబంధించిన జర్నలిస్టులు కానీ ఎవరన్నా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసినా కూడా అంత అసహనాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. అట్లాంటిది సాక్షాత్తు ఆయనకు సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయిరెడ్డి గారే వెళ్ళి డైరెక్ట్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కలిశారు అంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచింపజేస్తుంది ఈ విషయం. ఇప్పుడు వీళ్ళ మాట్లాడటం ద్వారా విజయసాయిరెడ్డి వెళ్ళి రాధాకృష్ణ గారిని కలిశారు అనేది తేటతెల్లమైంది. అంటే ఇప్పుడు ఆయన కలవకుండా ఆయన దగ్గర వీడియో ఫుటేజ్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే రాధాకృష్ణ గారిని ఈ నెల కలిసిన సందర్భంలో ఆ సీసీ కెమెరాల్లో ఖచ్చితంగా ఈ ఫుటేజ్ ఉండే ఉంటుంది. ఇప్పుడు నేను నిన్న ఎప్పుడు కలిశాను అని కనుక ఈ విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తే ఆయన ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తాడు. కాబట్టి ఈ విషయంలో ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఖచ్చితంగా చాలా అంటే గత కొద్ది రోజుల్లోనే ఎప్పుడో ఖచ్చితంగా రాధాకృష్ణ గారిని విజయసాయిరెడ్డి కలిశాడు అనేది అందరూ ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద దృష్టి పెడతాడు ఖచ్చితంగా. అసలు ఈ విజయసాయిరెడ్డి అనేవాడు రాధాకృష్ణన్ ఎందుకు కలిశాడు కాబట్టి అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇష్టం లేని పని చేస్తే వెంటనే ఆయన ఇన్స్టెంట్గా డెసిషన్లు తీసుకుంటాడు. అంటే గతంలో ఎమ్మెల్సీలకు సంబంధించి శాసన మండలికి సంబంధించి అంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ శాసన మండలిని రద్దు చేయాలన్నాడు. అంటే ఆయనకి ఇష్టం లేని పని ఏదో చేశారు, ఇష్టం లేని బిల్లు ఏదో అక్కడ అడ్డుకున్నారనే ఒకే ఒక కారణం చేత అంత పెద్ద వ్యవస్థనే రద్దు చేయాలని ప్రయత్నం చేశాడంటే ఆయన డెసిషన్లు ఎంత ఇన్స్టెంట్గా ఉంటాయి, అప్పటికప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది మనందరికీ గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి వెళ్ళి రాధాకృష్ణన్ కలిశాడు అనే దాంట్లో ఆయన క్లారిఫికేషన్ వచ్చేసి ఉంటుంది. ఈ పాటికి క్లారిటీగా ఆయనకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎక్కడో ఐక్యరాజ్య సమితి మీటింగ్లో ఉన్నానేది చెప్తున్నాడు ఆయన ట్విట్టర్ ద్వారా. కాబట్టి ఆయన వచ్చి ఫిజికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పందన అనేది ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారికి తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన మనసులో దాచుకునే వ్యక్తిత్వం ఆయనకు ఉందని అయితే నేను అనుకోవట్లేదు. కాబట్టి ఈ రాధాకృష్ణ గారు ఇచ్చిన సవాళ్ళ ద్వారా ఈయన చెప్పిన కొన్ని విషయాల ద్వారా విజయసాయిరెడ్డి గారికి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో భారీగానే కొంత దేహశుద్ధి కూడా జరిగే అవకాశాలు కూడా మనకు మెండుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనం చూసినట్లయితే ఆయనకు డైరెక్ట్గా కుదరకపోయినా ఇండైరెక్ట్గా కూడా రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఏం చేశారో మనం చూసాం. ఆయన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, పోలీసుల ద్వారా దాడులు చేయించడం, తర్వాత ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద చాలామంది మీద ఇప్పుడు పట్టాభి గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది మీద కూడా ఫిజికల్గా కూడా వాళ్ళ మీద దాడులు చేయించారు. అంటే పోలీసుల ద్వారా చేయించారు అది. మరి ఇప్పుడు ఈయన విజయసాయిరెడ్డి గారు డైరెక్ట్గా ఫిజికల్గా కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈయన మీద కూడా ఏదో ఒక అటాక్ అనేది ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే. దీన్ని బట్టి వీళ్ళిద్దరు మాటల యుద్ధంలో బాగా భారీగా నష్టపోయింది మాత్రం విజయసాయిరెడ్డి అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారిని కొంత దూరం పెట్టాడని మనం అర్థం చేసుకోవాలి గత కొంతకాలం నుంచి. ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత ఏంటంటే ఇక పూర్తిగా ఖచ్చితంగా నువ్వు రాధాకృష్ణ కలిశావు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తాడు. తర్వాత పరిణామాలు
ఎట్లా ఉంటాయి, 4 గోడల మధ్య ఎట్లా ఉంటాయి అనేది మన ఊహకు అందుతుంది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ అవుతాడు, విజయసాయి రెడ్డి గారికి ఎట్లాంటి శిక్ష విధిస్తాడు అనేది మనం ఊహించుకుంటే అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో దేవశుద్ధి జరుగుద్ది అనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.